షుగర్ ఉన్న వాళ్ళలో కాళ్ళ మంటలు వస్తాయి కదా! అయితే టాబ్లెట్స్ లేకుండా నేచురల్‌గా ఈ మంటలు ఎలా తగ్గించుకోవాలి అని చెప్పి ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. మంచి డౌట్ అడిగారు. అయితే షుగర్ ఉన్న వాళ్ళలో చాలా మందిలో కాళ్ళ మంటలనేది వస్తుంటాయి కదా! ఈరోజు మీకు 5 ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్ ఏంటంటే అందరికి తెలిసిందే. షుగర్ అనేది టైట్ కంట్రోల్‌లో ఉండాలి. టైట్ కంట్రోల్ అంటే టైట్ కంట్రోల్‌లో ఉండాలి. ఇలా ఉంటే ఏంటి ఈ కాళ్ళ మంటలనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఈ షుగర్ ఎలా కంట్రోల్ చేయాలో మన వీడియోస్‌లో మనం రెగ్యులర్‌గా చెప్తున్నాం. సెకండ్ వన్ ఏంటంటే బి12 తక్కువగా ఉండడం వల్ల కూడా ఇలా కాళ్ళ మంటలనేది వస్తుంటాయన్నమాట. సో బి12 పెరిగే ఫుడ్స్ అనేది తీసుకోవాలి. మరి బి12 దేంట్లో ఎక్కువగా ఉంటాయంటే ఈ నాన్ వెజ్ ఫుడ్స్‌లో మంచిగా బి12 అనేది ఉంటుంది. అండ్ అదే కాకుండా డైరీ ప్రొడక్ట్స్‌లో పాలు, పెరుగు దీంట్లో కూడా మంచిగా ఉంటుందన్నమాట. సో ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా కాళ్ళ మంటలనేవి తగ్గుతాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే నరాలకి రక్తం ఫ్లో తగ్గడం వల్ల కూడా ఇలా ప్రాబ్లం ఉంటుంది కదా! సో మీరు రెగ్యులర్‌గా వాకింగ్ అనేది చేయాలి. వాకింగ్ చేసినప్పుడు ఏంటి రక్తం ఫ్లో కూడా మంచిగా ఉంటుంది. అలా కూడా తగ్గుతుంది. అండ్ అదే కాకుండా పడుకునే ముందు జస్ట్ ఆయిల్‌తో లైట్ మసాజ్ అలా కూడా చేయండి. దాంతో కూడా ఈ రక్తం ఫ్లో అనేది నరాలకి మంచిగా అందుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఏదైతే చెప్పులు గాని, షూస్ వేసుకుంటారు కదా! అది టైట్ ఫిట్టింగ్ అనేది ఉండొద్దు. టైట్‌గా యూజ్ చేయకూడదు. కొంచెం లూజ్‌గా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఫైనల్‌గా ఏంటి ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఆల్కహాల్ తగ్గించి స్టాప్ చేయాల్సి ఉంటుంది. స్మోకింగ్ వల్ల కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా తగ్గించి స్టాప్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదే కాకుండా నిద్ర కూడా మంచిగా ఉండాలి. అండ్ స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి. మీరు ఈ టిప్స్ గనుక మంచిగా ఫాలో అయితే చాలా వరకు ఈ మంటలు, తిమ్మిర్లు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైంది కదా! మరి మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.